హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇక్కడ చూడండి, ఒక బ్యూటిఫుల్ కట్ వర్క్ డిజైన్ స్టిచ్చింగ్ అయిపోయాక మీకు షేర్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ అయిపోయాక ఎంత బాగుందో చూడండి. ఈ కట్ వర్క్ డీటెయిలింగ్గా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. స్టిచ్చింగ్ అయిపోయాక ఫినిషింగ్ అన్నది మనం ఎంత నీట్గా వర్క్ చేసినా కూడా అది స్టిచ్చింగ్ని బట్టే మనకి అవుట్లుక్ అనేది కనిపిస్తుందండి. అసలు ఈ డిజైను బ్రైడల్స్కి చాలా బాగుంటుంది అనమాట. పర్టికులర్గా ఎందుకు అంటే మనం ఈ డిజైన్కి వచ్చిన హ్యాండ్స్ వేయలేదనమాట. హ్యాండ్ పార్ట్కి కొంచెం హెవీగా కావాలని కస్టమర్ ఏంటంటే కస్టమైజ్ చేయించుకున్నట్టుగా అడిగారు. ఇప్పుడు కస్టమైజ్డ్ డిజైన్ అనమాట ఇది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, టోటల్గా ఒక 3 డిజైన్స్లోంచి తీసుకొని నేను ఈ బ్లౌజ్కి వర్క్ అయితే చేశాను. చూడండి, నెక్కి ఏమో ఒక డిజైన్ అనమాట, హ్యాండ్స్కి ఇంకొక డిజైను, హ్యాండ్స్ అవుట్లైన్కి ఇది ఇంకొక డిజైన్లోంచి తీసుకున్నాను. అంటే టోటల్గా 3 డిజైన్స్లోంచి తీసుకున్నటువంటి హ్యాండ్ పార్ట్ కానివ్వండి, నెక్ పార్ట్, ఈ విధంగా అవుట్లైన్ చాలా బాగుందండి. ఈ విధంగా ఇప్పుడు ట్రెండీగా ఉంది కదా, అంత ట్రెండింగ్ వర్క్ అని చెప్పచ్చు. అంటే ఇలా అవుట్లైన్ బార్డర్ గ్యాప్ వచ్చేసేసి దానిపైన హెవీగా చేసేసి వర్క్, కింద ఒక చిన్న కట్ వర్క్ ఇలా ఇవ్వడం వల్ల అసలు లుక్ అనేది మారిపోయింది. ఏమండి చూడండి, అసలు మగ్గం వర్క్కి ఏమాత్రం తీసిపోకుండా ఉంది కదా. ఈ వర్క్ అయితే చాలా బాగుందండి. మనకేంటంటే చక్కగా కంప్యూటర్ వర్క్లో ఎలా కావాలంటే కస్టమర్ ఆ విధంగా చక్కగా ఇప్పుడు కస్టమైజ్ చేసుకొని చక్కగా ఇవ్వచ్చు అనమాట. మనం కుట్టేసేసి అసలు మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అసలు అవుట్లైన్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా వేసుకుంటూ వచ్చిందో. మనం ఎక్కువగా ఇలాగా మన అవుట్లైన్ ప్రతి చిన్నదానికి అవుట్లైన్ ఇవ్వడం మనం ఎక్కువగా మగ్గం వర్క్లో చూస్తూ ఉంటాం. అలాంటిది మన కంప్యూటర్ వర్క్లో కూడా మగ్గం వర్క్కి ఏ మాత్రం తీసుకోకుండా ఉన్నాయండి. ఇప్పుడు వచ్చే ప్రతి డిజైన్ కూడా అలాగే ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే మెయిన్ ఇలా గ్యాప్ రావడం, బార్డరు, దాని కింద ఈ విధంగా కట్ వర్క్ ఇవ్వడము, దాని పైనుంచి హెవీగా వర్క్ రావడం. ఈ వర్క్ కూడా గమనిస్తే మీరు మొత్తం ముడికుట్టు వస్తుందండి. చాలా బాగుంది. అసలు ఎంత దగ్గర స్టిచ్చెస్, టైం టేకింగ్ అలాగే ఉంటుంది, అలాగే ఫినిషింగ్ అంతకన్నా బాగుంటుంది అనమాట. అలాగే ఈ డిజైన్కి కట్ వర్క్ అనేది దీనికి కూడా కట్ వర్కే వస్తుంది, కాకపోతే ఈ షేప్ వస్తుంది ఇలాగా. అంటే కొంచెం పెద్ద కర్వ్స్ వస్తాయి. అయితే కస్టమర్ ఏంటంటే నాకు అలా పెద్ద కర్వ్స్ కాకుండా చిన్న కట్ వర్క్ లాగా, అంటే అన్ఈవెన్గా వచ్చినట్టుగా చిన్న కర్వ్స్ లాగా వచ్చేటట్టుగా కావాలనేసరికి నేను ఈ డిజైన్ అయితే చూపించాను అనమాట. చూడండి ఎంత బాగుందో కదా. అసలు ఎప్పుడైనా సరే మనం ఈ అవుట్లైన్ అన్నది నార్మల్ రౌండ్ నెక్ అయినా ఇలా కట్ వర్క్ అయినా అవుట్లైన్ అన్నది ఎప్పుడైనా కూడాను మనం జరీతో ఇస్తే ఆ డిజైన్ లుక్ మారిపోద్దండి. మెయిన్ అదొకటి మనం గమనించుకొని వేస్తే చాలా బాగుంటుంది, డిజైన్ లుక్కే మారిపోద్ది అనమాట. అందుకే నేను ఇక్కడ అవుట్లైన్ కూడా జరీనే తీసుకున్నాను. సిల్వర్ జరీ లోపల ఇచ్చాను అనమాట. అవుట్లైన్ అంతా గోల్డ్ జరీ అనమాట. ఇలా బార్డర్ రావడం, గ్యాప్ బార్డర్ వచ్చి దానిపైన ఇలా రావడం అనేది చాలా బాగుంది కదా. బ్యాక్ నెక్ అంతా ఈ విధంగా నేను సిల్వర్ జరీతో బూటీస్ అయితే ఇచ్చాను. శారీ మీకు నేను చూపిస్తాను. మొత్తం పింక్ అండ్ సిల్వర్ అంటే వైట్ అనమాట. వైట్ బాందిని, ఇంకా పింక్, మెయిన్ పింక్ ఉంది కదా ఎక్కువ, అందుకే నేను ఎక్కువగా పింక్ తీసేసుకొని ఇంకా సిల్వర్ గోల్డ్ జరీ 3 కాంబినేషన్స్ అయితే తీసుకొని వేసానండి. శారీ అంతా పింక్, బాందిని ప్రింట్ వైట్, ఇంకా గోల్డ్ లైన్స్ లాగా గోల్డ్ జరీ వచ్చేసింది కదా, ఇలా వీవింగ్ లాగా. సో కాంబినేషన్ కాంట్రాస్ట్గా పింక్ అండ్ బ్లూ కాంబినేషన్, అందులో సిల్వర్ ఒకటి ఇచ్చాం కదా. అసలు సూపర్గా ఉందని చెప్తాను ఈ డిజైన్ అయితే నేను. అండ్ ఫ్రంట్ నెక్ ఏంటంటే ప్రిన్సెస్ కట్ అడిగారు కస్టమరు. ఇదిగోండి, ప్రిన్సెస్ కట్ అంటే తెలుసు కదా, ఈ విధంగా వస్తుంది. స్ట్రైట్గా మనం వేయాల్సి వస్తుంది అనమాట. డిజైన్ అనేది క్రాస్లో రాదు, ఇలా స్ట్రైట్గా వేసాం. ఫ్రంట్ నెక్ కూడా చూస్తున్నారు కదా ఎంత హెవీగా వచ్చిందో. అన్ఈవెన్గా ఈ కట్ వర్క్ అనేది చాలా బాగుంది. నీట్గా మనం తిప్పి ఈ విధంగా ఏ కట్టు కా కట్టు డీటెయిలింగ్గా ఉంది కదా. ఇలా ఉంటేనే మన బ్లౌజ్ లుక్ అనేది మారిపోద్ది అనమాట. మనం ఎంత ఇదిగా చేసినా కూడా వర్క్ అనేది, అంటే మనం ఎంత కష్టపడి నీట్గా చేసామని అని అనుకుంటాం కదా, దానికి ఎప్పుడైతే మంచి లుక్ వస్తుంది అంటే కుట్టేసాక అనమాట, బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయాక. చాలా బాగుంది కదా. నెక్స్ట్ ఇంకో డిజైన్ కూడా మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి పీకాక్ డిజైన్ అండి. ఇలా పాట్ షేప్ లాగా వస్తుంది, చాలా బాగుంటుంది కదా. ఈ డిజైన్ కూడా ఎన్నిసార్లు వేసాను నేనైతే. ఇదంతా కూడాను చక్కగా పీకాక్లో ఇలా ముడికుట్టు టైప్ వస్తుంది అనమాట.
అందులో గోల్డ్ జరీ యూస్ చేయడం వల్ల ఎక్కువగా గోల్డ్ జరీనే యూస్ చేశాను. ఎందుకంటే మగ్గం ఫినిషింగ్ కావాలన్నారనమాట కస్టమరు. మనకి మగ్గం లుక్ మగ్గం ఫినిషింగ్ కావాలి అంటే కొంచెం ఎక్కువగా గోల్డ్ జరీ మనం యూస్ చేసినట్లయితే ఆ లుక్ అనేది డిజైన్ లుక్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇంకా నెక్కి నేను ఈ విధంగా ఎక్కువగా గోల్డ్ జరీ ఇంకా రెడ్ కలర్ ఏంటంటే శారీ కలర్ అంతా ఇలా రెడ్ కలర్ ఉందన్నమాట. శారీ అంతా రెడ్ అండ్ గోల్డ్ జరీ కాంబినేషన్లో వచ్చింది. బ్లౌజ్ ఏమో ఇలాగ కాంట్రాస్ట్గా మనకి సిమెంట్ కలర్ వచ్చిందనమాట. ఇంకా అందుకనే నేను రెడ్ అండ్ గోల్డ్ జరీ ఎక్కువగా తీసేసుకొని ఈ విధంగా వేయడం వల్ల లుక్ అయితే అద్దిరిపోయిందనమాట. బ్యాక్ నెక్ అంతా ఈ విధంగా బుటీస్ ఇచ్చాను. బుటీస్ కూడా గోల్డ్ ఇస్తే ఇంకా రెడ్ కలర్ అనేది కొంచెం తక్కువగా కనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా గోల్డ్ కాకుండా జరీ బదులు గోల్డ్ జరీ బదులు రెడ్ కలర్ ఇచ్చాను అనమాట. ఇలా శారీ కలర్ అంతా రెడ్ కలర్ కాబట్టి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. అండ్ ఫ్రంట్ నెక్ ఈ విధంగా తీసుకున్నాండి, క్రాస్లోనే చాలా నీట్గా వచ్చిందనమాట ఫినిషింగ్. అలాగే నో కట్ నేను ఎలా పెడతానో కూడా చూపించమంటున్నారండి కొంతమంది సబ్స్క్రైబర్స్ అండ్ సిస్టర్స్ అడుగుతున్నారనమాట. నో కట్ ఎలా పెడుతున్నారు, అలాగే మనం మార్కింగ్ వేసుకున్న మార్కింగ్ ప్రకారము ఎలా సెట్ చేసుకోవాలి అంటే పెంచుకోవడము మనం 100 నుంచి పెంచుకుంటూ ఉంటాం కదా. నెక్ వైడ్ అయితే ఇప్పుడు XY అని ఉంటాయి కదండి, నేను చూపిస్తాను అది కూడా మిషన్లో. ఎందుకంటే కొంచెం వర్కులు తక్కువ ఉన్నా కూడా కొంచెం నాకు వేరే వేరే పనులు ఉండడం వల్ల నేను వీడియో అనేది తీసి చెప్పలేకపోతున్నాను. కానీ ఈసారి మీకు ఖచ్చితంగా ఎలాగా ఇలా మార్కింగ్ మనం వేసుకున్న మార్కింగ్ ప్రకారము అడ్జస్ట్ చేయడం, మనం XY 100 ఉంటుంది కదా, తగ్గించుకోవడం మనం పెంచుకోవడం దాన్ని అంటే ఎలా పెంచుకొని ఎలా చేసుకుంటే మనకి మార్కింగ్ ప్రకారం మనం డిజైన్ అనేది సెట్ చేసుకునేది అనేది. అలాగే నో కట్ ఎలా పెట్టుకోవాలో కూడా చెప్తాను మీకు ఖచ్చితంగా. అయితే హ్యాండ్స్ ఏం వద్దన్నారండి. హ్యాండ్స్కి ఇప్పుడు శారీలో వచ్చినట్టు ఇలా బార్డర్ వచ్చేసింది, హ్యాండ్స్ కూడా ఇలాగా బిగ్ బార్డర్ వచ్చేసింది. అందుకే హ్యాండ్ వాళ్ళు కుట్టించుకోదలుచుకోలేదు, ఓన్లీ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వేయమన్నారు. ఎందుకంటే ఆది బ్లౌజ్ కూడా ఇది వాళ్ళు ఇచ్చారనమాట, ఆది మగ్గం వర్క్ బ్లౌజ్ ఇచ్చారు. దీనికి కూడా చూస్తే హ్యాండ్స్కి వదిలేసుకున్నారనమాట. అంటే వాళ్ళకి హ్యాండ్స్ ఇలా బార్డర్ వస్తే ఇలా ప్లెయిన్గా వేసుకుంటేనే ఇష్టం అంట. సో ఇంకా అందుకనే హ్యాండ్స్కి వద్దన్నారు. దీనికి కూడా కంప్యూటర్ వర్క్ కూడా ఇది అసలు యాక్చువల్గా మగ్గం వర్క్ మొత్తం ఇలా పీకాక్స్తో చూస్తున్నారు కదా, ఇది ఇలా చేయించుకున్నారనమాట. ఇది మనమైతే చేయలేదు కానీ ఇంకా ఇది వర్క్కి మనకి మెజర్మెంట్కి ఇచ్చారు. బాగుంది కదా, ఇలా కూడా సింపుల్గా ఉన్నట్టుగా ఉంది కానీ లుక్ అయితే చాలా బాగుంది. సింగిల్ పీకాక్ వచ్చి డిజైను చాలా నచ్చింది నాకైతే. ఇది బ్యాక్ నెక్ అంతా ఈ చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ లాగా ఇచ్చేసేసి గ్రీన్ కలర్ అనుకుంటా, ఎక్కువగా గ్రీన్ అండ్ ఇంకా గోల్డ్ పింక్ అక్కడక్కడ యాడ్ చేశారనమాట. సో దీనికి కూడా ఏంటంటే వీళ్ళలాగా హ్యాండ్స్కి ఇలా బార్డర్ వచ్చేసింది, వదిలేసుకున్నారు. అలాగే దీనికి కూడా హ్యాండ్స్ ఇలా ప్లెయిన్ బార్డర్ వచ్చేసింది కదా, ఇంకా వద్దనుకున్నారు అనమాట. ఓన్లీ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్కే వేసాం మనం. అలాగే మగ్గంలో చూస్తున్నారు కదా, ఎక్కువగా మనం లోడింగ్ స్టిచ్ డబల్ కలర్ చూస్తూ ఉంటాం కదా. ఇది మగ్గం వర్క్లో ఇలాగా గ్రీన్ అండ్ పింక్ వేశారు కదా, డబల్ స్టిచ్ లాగా డబల్ కలర్ వచ్చి లోడింగ్ స్టిచ్ టైప్ వస్తుంది. సేమ్ చూస్తున్నారు కదా మన కంప్యూటర్ వర్క్లో కూడా చక్కగా 2 కలర్స్ వచ్చేసి ఇలా ఒత్తుగా ఒక థ్రెడ్ పెట్టి వేస్తే ఎలా వస్తుందో అలా వచ్చిందనమాట, లోడింగ్ స్టిచ్ టైప్లో అలాగా ఉంది కదా. ఇక్కడ రిలేటెడ్గా ఉందని మీకు చూపిస్తున్నాను. చక్కగా ఇలాగా మన మగ్గంలో ఏ విధంగా ఇలా 2 కలర్స్ వచ్చేసి లోడింగ్ స్టిచ్ టైప్లో వచ్చిందో అని చక్కగా మనకి కంప్యూటర్ వర్క్లో కూడా అలానే వస్తున్నాయి అనమాట. ఇప్పుడు ప్రతి డిజైన్ కూడా కొంచెం ఇలానే వస్తున్నట్టుగా ఉన్నాయి. ఇలా గొలుసు కుట్టు అవుట్లైన్ వచ్చి చాలా బాగుంటున్నాయండి ఈ విధంగా రావడం అన్నది. ఇది కూడా చాలా నచ్చింది నాకైతే, అన్ని పీకాక్స్ ఇలా లతల్లాగా వచ్చి. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నానండి. ఈరోజు వేసినటువంటి డిజైన్స్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.